ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే వారిని పేషెంట్గా కాకుండా తమ క్లయింట్గా కస్టమర్గా పరిగణించి సేవలు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సుమారు 2,000 కోట్ల రూపాయలతో 2,000 పడకలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మందుల కొరత లేదని, ఔషధాల కోసం ప్రతి నెల 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నట్లు దామోదర్ రాజనరసింహ తెలిపారు. అవయవ మార్పిడి చట్టాన్ని స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో సెకండరీ హెల్త్ సిస్టమ్ను అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో జిల్లాకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ప్రతి హాస్పిటల్ని బ్రాండ్ చేయాలి, హైజీనిక్ కండిషన్స్ ఉండాలి. ప్రతి ఒక్క పేషెంట్ కాదు, నా క్లయింట్ నా కస్టమర్, నా క్లయింట్ నా కస్టమర్ అనే ఒక కమిట్మెంట్ తోటి ప్రభుత్వ హాస్పిటల్ పనిచేయాలి. అదే రకంగా హెచ్ఆర్ని స్ట్రెంథెన్ చేయాలి. వీళ్ళందరూ కూడా హెచ్ఆర్ని స్ట్రెంథెన్ చేయాలి, ఇన్ఫ్రాని స్ట్రెంథెన్ చేయాలి. ఈ రాబోయే కాలంలో మా శాఖలో ఈ రకంగా ప్రభుత్వ ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పి ఓ కమిట్మెంట్ తోటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్యులే కానీ మీ అందరం ఒక కమిట్మెంట్ తోటి ఆ రకంగా మేము పనిచేయాలి.